అమ్మలారా, పెంతెకోస్తు అనే బోర్డును బట్టి పరలోక ద్వారాలు తెరపడవు. TPM అనే బోర్డును బట్టి పరలోక ద్వారాలు తెరపడవు. హెబ్రోను అనే ఆ పేరును బట్టి పరలోక ద్వారాలు తెరపడవు. కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పేరిట నా హృదయపూర్వక శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. రండి కొద్దిసేపు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ లోకములో ఉన్న సకల సృష్టిని మనము రెండు భాగాలుగా చేయవచ్చు. ఒకటి కంటికి కనబడుతున్నటువంటి సృష్టి అయితే మరొకటి కంటికి కనబడని సృష్టి. ఒకటేమో కంటికి కనబడేటటువంటి సృష్టి, మరొకటేమో కంటికి కనబడేటువంటి సృష్టి. ఒకటేమో ఘన పదార్థమైనటువంటి సృష్టి అయితే మరొకటేమో ద్రవ పదార్థం ఉండేటటువంటి సృష్టి. ఇలా సృష్టి రకరకాలుగా మనం చూస్తున్నాం. ఉదాహరణకు మనం చెప్పాలి అంటే, ఇప్పుడు మనందరి ఇళ్ళలో కూడా ఫ్యాన్లు ఉన్నవి. మనమందరం కూడా ఇప్పుడు వెలుగులోనే మనం కూర్చున్నాం. అనగా ఫ్యాన్ యొక్క గాలి కింద, లైట్ యొక్క వెలుగులో మనమందరం కూడా కూర్చున్నాం. అయితే ఇప్పుడు కంటికి కనబడుతున్నటువంటి ఒక ఫ్యాన్ తిరుగుతుంది అంటే, కంటికి కనబడుతున్నటువంటి ఒక లైటు వెలుగుతుంది అంటే ఖచ్చితంగా ఒక పవర్ అనేది, ఒక శక్తి అనేది దాని లోపల ఉంది అని మనం గ్రహించవలసిందే. అంటే మనం నమ్మినా నమ్మకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా అది నిజమే. ఎందుకు అనగా, ఒక మామూలుగా పట్టుకున్నప్పుడు అదేం లేదు, కానీ ఏదో ఒక శక్తి, కనబడిన ఒక పవరు ఆ వైర్ల ద్వారా ఎప్పుడైతే ఆ లోపలికి వెళ్ళిపోతుందో, ఆ చీకటిని తరిమి ఆ రూమ్ అంతయు వెలిగిస్తుంది. ఫ్యాన్ కూడా తిరుగుతూ ఉంది. సో కాబట్టి మన ఇళ్లలో ఉన్నటువంటి ప్రతి వస్తువు పనిచేస్తుందని అర్థం ఏంటి అంటే, కనబడని శక్తి కనబడుతున్నటువంటి వస్తువులను పని చేపిస్తుంది అన్నది వాస్తవము. హల్లెలూయా. అది ఎవరు ఒప్పుకున్నను ఒప్పుకోకపోయినో అది సత్యం, అది నిజం. హల్లెలూయా. అదే ప్రకారముగా ఈ కనబడుతున్నటువంటి కనబడిన సృష్టి కూడా కనబడని పదార్థముల చేత కలిగినవి అని పౌలు గారు మనకు రాస్తున్నారు. సో కాబట్టి సృష్టి రెండు రకాలు అనుకున్నాం. కనబడుతున్న సృష్టి, కనబడిన సృష్టి. ఈ కనబడిన సృష్టి ఏదైతే ఉందో అవన్నీ కూడా కనబడినటువంటి పదార్థము ద్వారా, ఇంకా చెప్పాలంటే కనబడినటువంటి ఆత్మ ద్వారా ఇవన్నీ కూడా నిర్మాణములైనవని దేవుని వాక్యం మనకు చెప్తా ఉంది. అది నమ్ముతామా నమ్మనేది ఆ తర్వాత విషయం, కానీ ఇదైతే వాస్తవం. దేవునికి స్తోత్రములు. అదే ప్రకారముగా నేను చాలాసార్లు మనం ఒకదాన్ని పరీక్షిస్తే మనకు అర్థమవుతుంది. ఫ్యాన్లోకి వచ్చేది కరెంటే, లైట్లోకి పోయేది కరెంటే, ఫ్రిడ్జ్లోకి పోయేది కరెంటే, దాని తర్వాత ఏమంటారు వాషింగ్ మిషన్లోకి పోయేది కరెంటే, తర్వాత అన్ని కూడా అయితే కదా ఫ్రిడ్జ్లోకి పోయేది కరెంటే. కానీ ఒకటే కరెంటు, కానీ ఇదేమో లైట్ ఇస్తుంది, అదేమో గాలి ఇస్తుంది, ఫ్రిడ్జ్ ఏమో చల్లటి ధనాన్ని ఇస్తుంది. కారణం ఏంటి? నా మాట మీద వింటున్నారా? కొంచెం జాగ్రత్త వినండి. కొంచెం మనం లోతుకి వెళ్ళిపోతున్నాం ఈరోజు. మంచిగా తెలుసుకోండి. ఒకటే కరెంటు, ఒకటే పవర్, ఈ పైకి మాత్రం ఒకటే వైరు. మనం దీన్ని ఎంత ముట్టుకున్నా, ఇట్లా ఎంత పిండినా మనకేం కాదు. కానీ ఆ లోపట ఉన్నటువంటి కనబడినటువంటి శక్తి ఫ్యాన్ను తిప్పుతోంది, కనబడినటువంటి శక్తి వెలుగునిస్తోంది, కనబడినటువంటి ఆ శక్తి ఏం చేస్తుందంటే ఆ ఫ్రిడ్జ్లో ఉన్న వాళ్ళని చల్లగా చేస్తుంది. ఇంకొన్ని ఇది మన హీటర్ కదా, హీటర్ ఏం చేస్తుంది? వేడి చేస్తుంది. కారణం ఏంటి?
ఇప్పుడు ఫ్రిడ్జ్కున్న కరెంటు వేరు, ఫ్యాన్కున్న కరెంటు వేరు, లైట్కున్న కరెంటు వేరు, ఇంకేంటి ఓవెన్కున్న కరెంటు వేరు. ఇవన్నీ వేరా? కాదు, ఇవన్నీ ఒకటే కరెంటు. అయినప్పటికీ దాంట్లో ఉన్నటువంటి ఇంజన్ కదా, ఇంజన్ బట్టి ఏం చేస్తుందంటే అది రకరకాలుగా అంటే లోపట ఉన్నటువంటి కరెంటు ఏం చేస్తుందంటే రకరకాలుగా పనిచేస్తుంది. దేవునికి స్తోత్రములు. అదే ప్రకారం ఈరోజు మన శరీరం అనేది కంటికి కనబడుతుంది. ఈ కంటికి కనబడుతున్నటువంటి శరీరం ఏదైతే ఉందో, కంటికి కనబడినటువంటి తల్లి గర్భములో నిర్మాణమైంది. ఇంతకుముందు చెప్పినాను, ఆయన కొంచెం వినండి దయచేసి. ఈ కనబడుతున్న శరీరం ఏదైతే ఉందో అది మన తల్లో, మన తండ్రో, మనన్నో, మన తమ్ముడో, మన కులస్తులో, మన మతస్థులో, మన బంధుమిత్రులో అందరు కలిసి ఈ ముక్కు ఇక్కడ ఉంటే బాగుంటుంది, చెవులు ఇక్కడ ఉంటే బాగుంటాయి, కన్ను ఇక్కడ ఉంటే బాగుంటుంది, ఇంటికి ఇక్కడ ఉంటే బాగుంటాయి, గర్భములు ఇక్కడ బాగుంటాయి, పెదవులు ఇక్కడ ఉంటే బాగుంటాయని ఎవడు మనము అమర్చలేదు. మనము తల్లి గర్భములు ఉండగానే ఇవన్నీ దేవుడు మనకి ఇవన్నీ కూడా అమర్చి ఉన్నాడు అన్నది వాస్తవం. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఏ అవయవాలు కలిగి ఉన్నావో అవేవి కూడా బయటకు వచ్చినా కలగలేవు, కానీ మనం మన తల్లి గర్భంలో ఉండగానే ఈ సకల అవయవాల నిర్మాణం అనేది జరిగింది అనేది వాస్తవం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బయటకు వచ్చినాం, బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు కళ్ళు కనబడుతున్నాయి, నోరు, ఇవన్నీ కూడా పనిచేస్తున్నవి. ఈ కంటికి కనబడుతున్నటువంటి ఈ శరీరం పని చేయాలి అంటే కంటి కనబడినటువంటి ఆత్మ అవసరము. హల్లెలూయా. ఈ శరీరము ఆత్మ ఎప్పుడైతే ఒకటిగా ఉంటున్నాయో అప్పుడు మనం ఏమంటామంటే మనిషి అంటాం. హల్లెలూయా. మనిషి అంటున్నాం. మనిషి అంటే ఎవరంటే మట్టి నుంచి వచ్చినటువంటి మాంసముద్ద, దేవునిలో నుంచి వచ్చినటువంటి ఆత్మ, ఈ రెండు కలిస్తే ఏమంటున్నాం మనిషి అంటున్నాం. కానీ ఆత్మ వెళ్ళిపోతుంది, ఆత్మ అంటున్నాం. ఇది ఏమంటున్నాం మనము శరీరము, లేకపోతే శవము, లేకపోతే డెడ్ బాడీ అంటున్నాం. దేవునికి స్తోత్రములు. అట్లయితే నిన్న ఒక మన జనగామ అనుకుంటాను, జనగామలో వరంగల్ జిల్లాలో ఒక సంగతి జరిగింది. 40 సంవత్సరాలు ఉన్నాడు ఆ అబ్బాయి. ఆ ఊరు అందరు కలిసి కొట్టి చంపేసిండు. తెల్లగా ఉంటాడు, 40-30 సంవత్సరాలు ఉంటాడు, తెల్లగా ఉన్నాడు, మన పిల్లి కన్నులు. ఆ తాండవాళ్ళందరూ కలిసి కొట్టి చంపేసారు. మొత్తం ఆడపిల్లలే, ఆడపిల్ల ఏకమే కొట్టి చంపేసారు. కారణం ఏంటి అని మీడియా చూస్తే చిన్నమ్మ అని చూడలేదు, అక్క అని చూడలేదు, చెల్లి అని చూడలేదు. ఇక వావి వరుసలు లేకుండా ఏదో ఒక మాట చెప్పాలంటే వారిని అడుగులోకి తీసుకుని పోలే, వారితో పాపం చేయాలి. వాళ్ళు వినకపోతే వాళ్ళు అక్కడే చంపేసేయాలి. రకరకాల. ఒక ఆమె అయితే గుడ్డ పరిచయం అయితే ఆమె తీసుకొని పోయి ఆమె ఒప్పుకోకపోతే 2 కన్నులు పొడి చేసేసి చంపేసి ఆమెతో పాపం చేసేడు. ఇలా సహించి వచ్చుకున్నారు. ఆ తర్వాత పోలీసులకు చెప్తే పోలీసులు రకరకాల వెతికారు, అయినప్పటికీ వాళ్ళు దొరకలేదు. చివరికి ఆ తాండవాళ్ళే, ఆ ప్రాంతం వాళ్ళే మరి పట్టుకోండి చంపేసి పడేశారు. దేవునికి స్తోత్రం. మంచిగానండి. ఇప్పుడు ఈ వ్యక్తిలో శరీరం ఉన్నది, ఆత్మ ఉన్నది, కానీ ఎందుకు ఆ వ్యక్తి ఆ ప్రకారం ప్రవర్తిస్తున్నాడు? ఇప్పుడు తల్లి అనగానే ఈ కొడుకు ఎంత పెద్ద పోస్ట్లో ఉన్నా చివరి కొడుకు తెల్లగడ్డము, ఏమంటారు వెంటనే వచ్చినప్పటికీ కొడుకు యొక్క మనసు ఏముంటుందంటే తల్లి ఒడిలో పడుకోవాలి, తలవాల్చుకోవాలి, విశ్రాంతి తీసుకోవాలన్న మనసు ఉంటుంది. కానీ ఏ కొడుకు కూడా తల్లిని చూస్తే కామవాంఛ అనేది రాదు, చెడు ఆలోచన ఏ కొడుకు రాదు. అది చిన్నమ్మైనా, అమ్మ అయినా, చెల్లి అయినా, తల్లి అయినా, తండ్రి అయినా రావద్దు, ఎందుకంటే మన మనుషులం కనుక. అయినప్పటికీ ఈరోజు ప్రతి మనిషి యొక్క మృగం కంటే కూడా అసహ్యంగా, హీనంగా ప్రవర్తిస్తున్నాడు. గల కారణం ఏంటంటే దేవుడు ఏ శరీరం అయితే నిర్మాణించి ఉన్నాడో, దేవునిలో ఉన్నటువంటి ఏ ఆత్మ అయితే ఈ శరీరం ఉందో, ఈ రెండింటి మధ్యలోనికి మరొక్కడు వచ్చాడు. అదేంటో ఇప్పుడు నేను వాక్యంకి వస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పేటటువంటి అంశము మీకు అర్థం కావడానికి ఈ చరిత్ర అంతా నాకు జరిగింది. రైట్. ఇప్పుడు అంటే చేసి ఇప్పుడు మనిషి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నాడు చెప్పడానికి ఒక ప్రాముఖ్యమైన 2 విషయాలు అవి చెప్పి మనము ముగింపుకి వెళ్ళిపోదాం. సమూయేలు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనము. దయచేసి అందరి జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. నేను త్వరగానే ముగిస్తాను, కానీ ప్రతి మాట చాలా శ్రేష్టమైనటువంటి మాట.
మిమ్మల్ని దేవునికి దగ్గరగా చేసేటటువంటి మాట. మొదటి సమయాల గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనము. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరిపింపగా సౌలు సేవకులు దేవుడు వచ్చిన దురాత్మ ఒకటి చాలు మా టైం లేదు కనుక మంచినండి. ఇప్పుడు సౌలు ఎవరు అంటే ఇజ్రాయేల్ ప్రజలకు మొట్టమొదటి రాజు. ఇంకో మాట చెప్పాలంటే సౌలు గారు దేవుని ఎన్నుకోలే, సౌలు గారు అభిషేకాన్ని కోరుకోలే, సౌలు గారు రాజ్యాన్ని కోరుకోలే. కానీ సౌలు గారు కోరుకున్నది కేవలం గాడిదల్ని మాత్రమే. సౌలు గారు కేవలం తన తండ్రి గాడిదల్ని మాత్రమే కోరుకున్నాడు. నా తండ్రి తరిగిపోయినవి ఆ దొరికితే చాలు అన్న కోరికతో మాత్రమే సౌలు తిరుగుతా ఉన్నాడు. అలాంటి సౌలు దేవుడు పిలిచి పట్టాభిషేకం చేసి రాజుగా అభిషేకం చేసి పంపించారు. అనగా సౌలు గారు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి గొప్ప స్థాయి దేవుడు తన కృపచేత ఉచితముగా సౌలుకు అనుగ్రహించినాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, సౌలు గారికి నూతన హృదయం వచ్చింది, నూతన ఆత్మ వచ్చేసింది, నూతన మనసు వచ్చిందని మనం చదువుతున్నాం. ఎప్పుడైతే ప్రవక్త గారు సౌలు గారిని అభిషేకించాడో అప్పుడు నూతన హృదయం, నూతన మనసు, నూతన స్వభావం వచ్చేసింది. ఈ గాదుల కోసం పోయినటువంటి ఈ సౌలు గారిని మన ఊరేగింపుతో తీసుకుని పోయారు. కారణం ఏంటి అంటే దేవుని యొక్క మహత్తరమైన కృప సౌలుకు దొరికింది. ఇప్పుడు ఏమీ లేని అడవిలో గాడిదల వెంట తిరుగుతున్నటువంటి ఈయనను ఒక మాట చెప్పంటే గాడిదల కాపరిని, గాడిదలకు రాజుగా నాయకునిగా ఉన్న ఈ సౌలును దేవుడు ఇజ్రాయెల్ దేశానికే రాజుగా పట్టాభిషేకం చేశాడు. ఎంత గొప్ప విషయం ఇది! ఎప్పుడైతే పట్టాభిషేకం జరిగిందో అప్పుడు దేవుని ఆత్మ, దేవుని అభిషేకము సౌలులోనికి వచ్చింది. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే అప్పుడు దేవుని ఆత్మ సౌలులో ఉన్నప్పుడు జయము అంటే రాజ్యాలు జయించడం మాత్రమే కాదు, రాజులు జయించడమే కాదు, కానీ తన శరీర ఆత్మను కూడా దేవునికి నచ్చే విధంగా తను కొనసాగించుకున్నాడు. కానీ ఎప్పుడైతే ప్రవక్త గారు చెప్పినటువంటి మాట వినకుండా, దేవుని మాట వినకుండా తిరుగుబాటు చేశాడో, తన స్వచిత్తానికి తన సొంత బుద్ధికి ఎప్పుడైతే అవకాశం ఇచ్చాడో అప్పుడు దేవుని ఆత్మ సౌలును విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయింది. దురాత్మ శక్తులు సౌలులోనికి రావడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అనగా ఒకే శరీరములో, మంచిది చూడండి, ఒకే శరీరములో ఒకప్పుడు ఏముండే? దేవుని ఆత్మ ఉండే, దేవుని అభిషేకం ఉండే. కానీ ఈ యొక్క సౌలు యొక్క తిరుగుబాటును బట్టి, సౌలు యొక్క అవినీతిని బట్టి దేవుని ఆత్మ బయటికి వెళ్ళిపోయింది. దురాత్మ అనేది సౌలులోనికి రావడం జరిగింది. హల్లెలూయా. అప్పుడు ఆయన పాడైపోయాడు, తన కుటుంబాన్ని పాడు చేసుకున్నాడు. చివరికి ఈ సౌలు చేసిన పాపములకు ఇజ్రాయెల్ దేశం కూడా పాడైపోయింది. కారణం ఒక్కని అవిధేయత. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నేను ఒక్కనే కదా పాపం చేస్తే ఏమవుతుంది, నేను ఒక్కరిని కదా తిరుగుబడి ఏమవుతుంది అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. దేవునికి స్తోత్రం. నీ ఒక్కరిని బట్టి నీ కుటుంబం ఆధారపడింది, నీ ఒక్కదాన్ని బట్టి నీ బిడ్డలు ఆధారపడి ఉన్నారు. కాబట్టి జాగ్రత్త. సౌల్లో ఉన్నటువంటి సౌలు యొక్క తిరుగుబాటును బట్టి దేవుని ఆత్మ బయటికి వెళ్ళిపోయింది, దురాత్మ వచ్చింది, దేశానికి నష్టం జరిగితే అప్పుడు దేవుడు మరలా రాజును సౌలు తొలగించి వేసి దేవుడు ఆ స్థానంలోకి దావీదు గారిని తీసుకొని రావడం జరిగింది. నెంబర్ 1 ఏంటంటే, ఒకప్పుడు సౌలు శరీరమందు దేవుని ఆత్మ ఉండే, ఆ తర్వాత ఇప్పుడు ఏముంది? దురాత్మ ఉంది. మరొక ఆత్మ చూపిస్తా, టైం లేదు కనుక. మొదటి రాజుల గ్రంథము, మొదటి రాజులు 22:22 త్వరగా. మొదటి రాజులు 22:22. మొదటి రాజులు 22:22. అందుకు అతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధము ఆత్మగా ఉందని చెప్పగా. చాలు 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 చాలు. ఈ ఆత్మ అంటే ఇది అబద్ధం ఎక్కడ అందరు వింటున్నారు? అందరు నమ్మాడి ఉన్నారా?
దయచేసి మీ మాటలకు వినబడకపోయినా నా మాట మీకు వినబడుతుంది కనుక ఆ మాట పలకండి. ఏ ఆత్మ అంటే రెండవది, ఫస్ట్ ఏంటి? దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ. హల్లెలూయా. ఎవరి మాట? యెహోవా ఆత్మ. అది పోయిన తర్వాత ఏమొచ్చేసింది అంటే ఒకే శరీరం మార్పు లేదు, కన్ను మార్పు లేదు, ఒకటే శరీరం, ఒకే శరీరంలో. అప్పుడు దేవుని ఆత్మ ఉండే, ఇప్పుడు ఏమాత్మ ఉంది? దురాత్మ ఉంది. ఇప్పుడు మూడో ఆత్మ ఏంటంటే అబద్ధము ఆడు ఆత్మ. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన నోరు దేవునికి ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, ఏమేమో చేస్తున్నాం, కానీ ఇక్కడ ఉంది అబద్ధమాడు ఆత్మ. అబద్ధమునకు జనకుడు, అబద్ధమాడు వాడు ఎవడు అంటే సాతాను. కాబట్టి దయచేసి జాగ్రత్త. ఎవరిలోనికైతే ఈ అబద్ధం ఆత్మ వస్తుందో వారు మొహమాటం లేకుండా అసత్యాన్ని, అబద్ధాన్ని కూడా మనం నిజముగా చూపిస్తారు. కారణం ఏంటంటే వారిలో ఉన్న ఆత్మీయాత్మ అబద్ధపు ఆత్మ. మీరు అనుకోవచ్చు వ్యభిచారము, దొంగతనము, త్రాగుడు, జూదము, ఇంకేంటి నరహత్య ఎంత పాపమో, అబద్ధం అంతే పాపం. వాక్యం సెలవిస్తుంది, అబద్ధికులందరూ మండుచున్న అగ్నిగుండములో పాలుపప్పులు పొందుదురు, అది రెండవ మరణము. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త. ఈరోజు మనం భయం లేకుండా త్యజించి, ఇంకా మాట చెప్పాలంటే తెలంగాణ చెప్పాలంటే బరి త్యజించి ప్రతి విషయానికి అబద్ధమాడుతున్నామంటే మనలో ఆత్మ ఏంటంటే అబద్ధమాడు ఆత్మ. జాగ్రత్త. హల్లెలూయా. ఒకటి యెహోవా ఆత్మ, రెండవ దురాత్మ, మూడవది అబద్ధమాడు ఆత్మ. 3 చెప్తాను. లూకాసు వార్త 13:11 నుంచి. లూకాసు వార్త 13వ అధ్యాయము 11వ వచనం. 18 ఏళ్ల నుంచి బలహీన పరచు ఒక దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయెను. దేవునికి స్తోత్రం. చాలు. ఈ సంగతి అంతా కూడా పాత అందరికి తెలుసు, మ్యాక్సిమం ఈ వాక్యం అందరికి తెలుసు. వినండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు యెరూషలేము మందిరములో వాక్యాన్ని బోధించడానికి వచ్చి ఉన్నారు. ఎక్కడది? గృహ కూడిక కాదు, సువార్త కూడిక కాదు, ఉజ్జీవ సభ కాదు, బయట కాదు. ఇది యెరూషలేము యొక్క మందిరములో ప్రభుల వారు వాక్య పరిచయం చేయడానికి ఇక్కడ వచ్చినప్పుడు అక్కడ 18 సంవత్సరాలు, వామ్మో ఎన్ని సంవత్సరాలు అంట? 18 సంవత్సరాల నుంచి ఈ యెరూషలేము మందిరానికి వెళుతున్నది. అయ్యగారికి సహాయ సహకారాలు అందిస్తుంది, కాణకిస్తుండొచ్చు, దశభాగం ఇస్తుండొచ్చు, కార్పెంట్లు వేస్తుండొచ్చు, బాత్రూమ్ కడుతుంది, ఏమేమో పరిచయం చేస్తుంది. దేవుని మందిరంలో 18 సంవత్సరాల నుంచి పరిచయం చేస్తుంది. కానీ ఈమె చర్చికే వస్తున్నా, పాత్రలే పాడుతున్నా, దశభాగమే ఇస్తున్నా, కానికే ఇస్తున్నా, పాస్టర్ గారితోనే ఉన్నప్పటికీ ఈమెలో ఏముంది అంటే యెహోవా ఆత్మ లేదు, పరిశుద్ధాత్మ లేదు. ఎవరున్నారంట? బలహీనపరచు ఒక శక్తి ఉంది. హల్లెలూయా. ఈమె బలహీనంగా ఉంది. కారణం ఏంటి అంటే అది శరీర బలహీనత కాదు, కానీ ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఏం చేస్తుందంటే ఆ బిడ్డను, ఆ తల్లిని, ఆ శక్తి ఆమెను బలహీనపరుస్తుంది. దేవునికి స్తోత్రములు. ఆమె చక్కగా నిలబడలేకపోతుంది, ఆమె పరిగెత్తలేకపోతుంది, బలమైనటువంటి పని చేయలేకపోతుంది. కారణం ఏంటని చూస్తే అది రోగాన్ని బట్టి వచ్చినటువంటి ఆ బలహీనత కాదు, కానీ అది ఒక శక్తిని బట్టి వచ్చినటువంటి, ఒక ఆత్మను బట్టి వచ్చినటువంటి బలహీనత అని మీరు గుర్తుపెట్టుకోవాలి. దానికి సూత్రము. దేవుడు వెంటనే ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టి ఆమె చక్కగా ప్రభువు నిలబెట్టించి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మ ఏంటి? బలహీనపరచు ఆత్మ. నెంబర్ 1 ఏంటి? యెహోవా ఆత్మ. నెంబర్ 2 దురాత్మ. నెంబర్ 3 అబద్ధమాడు ఆత్మ. నెంబర్ 4 ఏంటి? బలహీనపరచు ఆత్మ. దేవునికి స్తోత్రములు. ఇప్పుడు దయచేసి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. మనము దేవుని సంబంధులము, దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు మన మాట వినును. దేవుడి సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన
మంచిగానండి. మనము సత్య స్వరూపైనటువంటి ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో దీని మూలముగా మనం తెలుసుకొనిచున్నాము. హల్లెలూయా. చతుర్పైకి అందరం కూడా హల్లెలూయా. ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది, ఇక్కడ రెండు ఆత్మలు ఉన్నవి. ఒకటి ఏంటంట, సత్య స్వరూపైన ఆత్మ. అందరూ పలకండి ఒకసారి, ఏ ఆత్మ ఇది? సత్య స్వరూపైనటువంటి ఆత్మ. రెండవ ఆత్మ ఏంటంటే భ్రమపరచు ఆత్మ. ప్రభువుల వారు లేకపోతే వాక్యం చెప్తుంది అన్ని జనుల కోసం కాదు, అవిశ్వాసుల కోసం కాదు, ఇంకా బయటి వారి కోసం కాదు. వీరు యూదులము అని చెప్పుకుంటున్నారు, ధర్మశాస్త్రం మా దగ్గర ఉంది అని చెప్పుకుంటున్నారు. హల్లెలూయా. మేము క్రైస్తవులు చెప్పుకుంటున్నారు, మా గొప్ప చర్చ్ అని చెప్పుకుంటున్నారు, తర్వాత మాకు మంచి పాస్టర్లు చెప్తున్నారు. ఇలా తమ సాక్ష్యాన్ని గొప్పగా చెప్పుకున్నటువంటి వారు ఎటువంటి ఆత్మ లోపల కలిగి ఉన్నారో దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. దానికి స్తోత్రములు. హల్లెలూయా. అట్లయితే చర్చికి వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థిస్తున్నారు. కానీ యోహాను గారు అంటున్నారు వారు మనవారు కాదు, ఎందుకంటే వారు మనవారు కాదు కనుక మన మాట వారు వినడం లేదు. ఎందుకంటే ఒకడు దేవుని యొక్క వాక్యానుసారంగా ఒక వ్యక్తి బతకాలి అంటే, నడవాలి అంటే, ఆ మాట వినాలి అంటే వాళ్ళు ఏమన్నంట, సత్య స్వరూపైన ఆత్మ ఉండాలి. హల్లెలూయా. ఎవరిలోనైతే సత్య స్వరూపైన ఆత్మ ఉంటుందో వారు దేవుని మాట వింటారు, ఆ ప్రకారంగా తమ జీవితాన్ని నడిపిస్తారు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు క్రైస్తవునికి కొన్ని పాటలు మాత్రం కాదండి, కొంత వాక్యం మాత్రం కాదండి, సత్య స్వరూపమైనటువంటి ఆత్మ మనలో ఉంటేనే ఈ లేఖనాలను మనము జీవిస్తాము. అలా జీవించినటువంటి వాడే మన సంబంధి అని అపోస్తలుడు యోహాను గారు పలుకుతున్నాడు. హల్లెలూయా. యోహాను గారి వారు యేసయ్య సంబంధి. మరి మనము కూడా యోహాను గారి సంబంధం అవ్వాలి అంటే, మనము కూడా యేసయ్య సంబంధం అవ్వాలి అంటే యోహాను గారిలో సత్య స్వరూపమైనటువంటి ఆత్మ ఉంది. ఆ వారిలో ఉన్నటువంటి ఆత్మ మనలో కూడా ఉన్నప్పుడే మనము కూడా దేవుని సంబంధులము. హల్లెలూయా. సత్య సంబంధి కానివాడు, కానీ వారిలో ఏ ఆత్మ ఉంటది అంటే, ఏ ఆత్మ ఉంటది? భ్రమపరచు ఆత్మ. ఏ ఆత్మ ఉంటది? భ్రమపరచు ఆత్మ. భ్రమపరచు ఆత్మ. ఈ భ్రమపరచు ఆత్మకి ఎట్లా చెప్పాలంటే, ఉదాహరణకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు నాకు తెలిసి ఒక 30 కిలోల బ్యాగు నేను లేపను, అది నిజం చెప్తున్నా. 30 కిలోల బరువు నేను లేపుతానో లేవో తెలియదు. కానీ నా మనసు, నా మైండ్, నా ఆత్మ అంటది, నేను చాలా బలవంతు, నువ్వు చాలా బలవంతు, నీలాంటి బలవంతుడు ఎప్పుడు లేడు. నోటితో అనను, మనస్సు అనిపిస్తుంది. అంటే లో ఉన్న సామర్థ్యం ఏంటి అంటే, ఈ 30 కిలోలు కూడా నేను లేపలేను, నాకు చేత కాదు. కానీ నా మైండ్ సెట్ ఏంటంటే, నా ఆత్మ ఏమంటుందంటే, నీ 100 కిలోలు లేపగలవు. ఇదంతా ఏంటి? భ్రమ భ్రమ భ్రమ. హల్లెలూయా. సో కాబట్టి దేవుని సంగమా, సత్యం అంటే వాస్తవం, వాస్తవం అంటే నిజం. హల్లెలూయా. కానీ ఈ సత్య స్వరూపైనటువంటి ఆత్మ ఎవరిలోనైతే ఉంటుందో వారు తమ బలహీనమైతే, ప్రభువా మేము బలహీనము, మమ్మల్ని బలపరచు, మేము అబద్ధంలో ఉన్నాం, మమ్మల్ని నిజంలోకి నడిపించు, మేము పాపముతో ఉన్నాం, మమ్మల్ని పరిశుద్ధపరచమని వారిలో ఉన్నటువంటి వాస్తవాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుంటారు యథార్థంగా. కానీ ఎవరైతే భ్రమపరచు ఆత్మ ఉంటుందో వారు ఎన్నటికీ కూడా ప్రభువైన బలహీనురాలని, ప్రభువైన బలహీనుడిని, నేను ఓడిపోతున్నాను, నేను చెడిపోతున్నాను, నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచు అని యథార్థంగా తమ శరీర ప్రాత్మ ప్రభుకు అప్పగించి యథార్థంగా ప్రార్థించారు. ఎందుకంటే వాళ్ళు ఏ ఆత్మ ఉంది? భ్రమపరచు ఆత్మ ఉంది. భ్రమపరచు ఆత్మ ఉన్నవాడు సత్యాన్ని ఒప్పుకోడు, నిజాన్ని ఒప్పుకోడు. తమకు తామే గొప్పలుగా, తమకు తామే నీతిమంతులుగా, తమకు తామే పరిశుద్ధులుగా అలా వెళ్ళిపోతారు. హల్లెలూయా. కాబట్టి దేవుని సంగమా, మనలో ఏముండాలి అంటే భ్రమపరచు ఆత్మ కాదు కానీ సత్య స్వరూపమైనటువంటి ఆత్మ ఉండాలి. ఇంకోటి చెప్తున్నాను, తిమోతి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడు పౌలు గారు తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. 2 తిమోతి 1:7.
దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. దేవునికి స్తోత్రములు. దేవుడు సంఘాన్ని ప్రేమించి, అనగా ప్రభువైన యేసుక్రీస్తు సమాధి చేయబడి 3వ దినమున మరణమును జయించి, సమాధిని జయించి ఆయన పరలోకం వెళ్ళిన తర్వాత దేవుడిని సంఘమైన మనకు పరిశుద్ధాత్మను సంచకరువుగా అనుగ్రహించున్నారు. అయితే దేవుడు సంఘమైన మనల్ని ప్రేమించి ఇచ్చిన ఆత్మ ఎట్టిది? ఆ ఆత్మ ఎటువంటి వారు అని మనం చూస్తున్నాము. శక్తిగల ఆత్మ. హల్లెలూయా. ఈ ఆత్మ ఎవరున్నారు? శక్తి ఉంది. పరిశుద్ధాత్మ ఎవరు అంటే శక్తి గలవాడు. బలహీనులు కూడా బలపడి శక్తి గలవాడై ఉన్నారు. హల్లెలూయా. రెండవది ఏంటి? ప్రేమ. అంటే కొంతమంది నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు, కొంతమంది నన్ను గాయపెట్టినప్పుడు వీళ్ళతో మాట్లాడొద్దు, ఏమేమో నిర్ణయం తీసుకుంటా. అది నా వల్ల కాదు. హల్లెలూయా. కారణం ఏంటి అంటే తండ్రి మనకు పంపించినటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ స్వభావం ఏంటంటే శత్రువు కోసము ప్రార్థించే ఆత్మ, హింసించిన వారి కోసం కూడా ప్రార్థించే ఆత్మ, క్షమించే ఆత్మ, ఆదరించే ఆత్మ. ఇవన్నీ ఆ ఆత్మలో స్వభావాలు కనుక, ఆ ఆత్మ మనలో ఉంది కనుక మనము కూడా క్షమిస్తూనే ఉంటాం, ప్రేమిస్తూనే ఉంటాం, ప్రార్థిస్తూనే ఉంటాం. మనము శత్రువుడి సైతం, హింసించిన వారిని సైతం, గాయపడిన వారిని సైతం మనం ప్రేమిస్తున్నామంటే అది మన గొప్ప సత్తానం కాదు, కానీ అది మనకు అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి గొప్ప మనసు, అది ఆయనది. హల్లెలూయా. సో కాబట్టి ఈ పరిశుద్ధాత్మ ఎటువంటి వాడు అంటే శక్తిగల ఆత్మ, తర్వాత ప్రేమించే ఆత్మ, మూడవది ఏంటి? ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ. చెప్పండి ఒకసారి అయ్యా, చెప్పండి లైవ్ లో ఉన్నటువంటి వారు. ఏ ఆత్మ అంటే? ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ. ఇది కొంచెం ఆగితా, ఇక్కడ కొంచెం ఆగి ముగిపోతాం సాలిగా. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ. ఉదాహరణకు మనకు చాలా శరీరంలోని అవయవాలు ఉన్నవి. ఈ అవయవాలు మనయే, అవునా కదా? ఈ అవయవాలన్నీ కూడా మనయే. ఇంకోటి ఏమంటానంటే నా తల్లి ఎవరో, నా తండ్రి ఎవరో, నా బంధువులు ఎవరో, నా స్నేహితులు ఎవరో నాకు తెలియదు. కానీ నేను నా తల్లి గర్భములో ఉన్నప్పుడే కళ్ళు నాతో ఉన్నవి, చెవులు నాతో ఉన్నవి, గుండె నాతో ఉంది. ఇవన్నిటిని కలిగి నేను బయటకు వచ్చాను. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ అంటే ఏంటి? అర్థం ఏంటి అంటే మనుషులు నా మాట వింటారు, నా కొడుకు నా మాట వింటాడు, నా బిడ్డ నా మాట వింటది, నా విశ్వాసం నా మాట వింటారు. కానీ మన కర్మ ఏంటంటే మన కళ్ళు మన మాట వినవు, మన చెవులు మన మాట వినవు, మన మనస్సు మన మాట వినదు, మన తలంపులు మన మాట వినవు, మన కోరికలు మన మాట వినవు. కారణం ఏంటంటే అవి మన కంట్రోల్లో లేవు. వాటిని అదుపు చేసే శక్తి మనకు లేదు. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడో అప్పుడు శరీర ప్రణాత్మనుకున్నటువంటి ఏకాగ్రత మనకు వచ్చేస్తుంది. ఉదాహరణకి చెప్తాను. ఒక బ్రదర్ ఉండే మన దగ్గర, ఇప్పుడు లేరు, ఒకప్పుడు ఉండే. ఆయనకి నేత్రాశ ఎక్కువ. ఈయన ఏం చేస్తున్నాడంటే ప్రతి జనవరి ఫస్ట్ కు ఏం చేస్తున్నాడంటే సాక్షి చెప్తుండే, నేను పోయిన సంవత్సరం అంతా సినిమాలు చూశాను, ఇక వచ్చే సంవత్సరం సినిమాలు అంటుండే. వచ్చే సంవత్సరం నుంచి నేను సినిమాలేగా అంటే ఏంటి? కంట్రోలింగ్ లేదనమాట. అంటే పడి మీద పోతా ఉండే, సైకిల్ మీద పోతా ఉన్నప్పుడు, నడుచుడు పోతున్నప్పుడు ఆడ ఏం కనబడతాయి? బోర్డులు పెద్ద పెద్దవి, సినిమా పోస్టర్ కనిపిస్తాయన్నమాట. కాబట్టి ఆ సినిమా పోస్టర్ కనబడగానే నిగ్రహం కోల్పోతుండే. ఏం కోల్పోతుండే? నిగ్రహం కోల్పోతుండే. అప్పుడు బండకడం పోతుండే. కాబట్టి ప్రతి సంవత్సరం ఇదే సాక్ష్యం అయితే ఉంది, కానీ ఏం లేదంటే నిగ్రహం లేదు. తన శరీరమును, తన కళ్ళను, తన మనసును ఎంతగానో కంట్రోల్ చేసుకుందాం అనుకున్నప్పటికీ అది ఆయన వల్ల అయ్యేది కాదు. కొంతమంది కోపాన్ని కంట్రోల్ చేసుకోలేరు, కొంతమంది బూతుల్ని కంట్రోల్ చేసుకోలేరు,
కొంతమంది చేతుల్ని కంట్రోల్ చేసుకోలేరు. ఈ ప్రకారంగా మన శరీర ఆత్మలు మన ఆధ్వర్యంలో ఉండవు. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు హల్లెలూయా మన శరీరంలోకి వస్తాడో అప్పుడు అటువంటి అన్నీ ఏమైపోతాయి? కంట్రోల్ 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 కంట్రోల్. హల్లెలూయా. పాట పాడుతున్న వారలారా, ప్రార్థిస్తున్న వారలారా, చర్చికి వెళ్తున్న వారలారా, ఈ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ ఉన్నదా? హల్లెలూయా. ఈ ఆత్మలోనికి ఉంటేనే మనం క్రీస్తు వలె మార్చగలగలం. మనం క్రీస్తులాగా మార్చబడితేనే హల్లెలూయా మనం పరలోక రాజ్యంలోకి వెళ్ళగలం. నేను మొన్న మాట చెప్పినాను, మీరు ఎంతమంది నాకు తెలియదు కానీ ఇప్పుడు నాకు 2 చేతులు ఉన్నాయి, కనబడుతుంది మీ అందరికీ. నాకు 2 చేతులు ఉన్నవి. 2 కూడా ఇది అంతే బరువు ఉంది, ఇదే అంతే బరువు ఉంది, ఇది అంతే లావు, ఇది కూడా అంతే, మీకు కూడా అంతే సేమ్. కానీ ఇది కొంచెం వాసింది, ఏది లెఫ్ట్ హ్యాండ్ కొంచెం వాసింది, అప్పుడు సన్నగా ఉంది, ఇది కొంచెం ఇది అంటుంది చూసావా, చూసావా నీవు అంతే సన్నగా ఉండవు, నేను ఇంత లావ్ అయిపోయినా అంటుంది. ఇది ఇది అప్పుడు నేనేమనుకోవాలి? హల్లెలూయా. ఇది లావ్ అయిపోయిందని బాధపడాలా, సంతోషించాలా? నాకర్థం మైండ్ ఏమంటాడంటే ఒక కాలు గాని, ఒక చెయ్యి గాని, ఓ కన్ను గాని లావైపోతే మనిషికి సంతోషం కాదు, తీరని వేదన, బాధ, దుఃఖం. ఎందుకు అంటే నీకు రోగం వచ్చింది. ఇదేంటి వచ్చింది? నీకు రోగం వచ్చి లావైపోతే ఇదేమంటది? హై నేనే తట్టుకున్నా, నేనే బలమైన ఈ మోహం. హల్లెలూయా. సో కాబట్టి దేవుని సంఘమా చాలా మంది విశ్వాసులు, క్రైస్తవులు, సేవకులను ఈరోజు ఏమైపోయిందంటే మేము 10 పాటలు పాడగలం, 10 ప్రసంగాలు చేయగలం. నువ్వు 10 పాటలు పాడుతున్నావా, ప్రార్థిస్తున్నావా, వాక్యం చదువుతున్నావా, ఇది ముఖ్యం కాదు. నీ శరీరంలోని అవయవాలకు ఏకాగ్రత ఉందా, నిగ్రహం ఉందా? నీ శరీర కోరికలు నువ్వు జయిస్తున్నావా? హల్లెలూయా. ఇప్పుడు కొంచెం బయటకు వెళ్తే కొంతమంది నేనేమనుకున్నా పెంటెకోస్తోన్ని అంటాడు, ఇంకోరు నేను హెబ్రోను అంటాడు, ఇంకోరు నేను సీసే అంటారు. అయ్యలారా, అమ్మలారా, పెంటెకోస్తు అనే బోర్డును బట్టి పరలోక ద్వారాలు తెరపడవు. టీపీఎం అనే బోర్డును బట్టి పరలోక ద్వారాలు తెరపడవు. హెబ్రోను అనే ఆ పేరును బట్టి పరలోక ద్వారాలు తెరపడవు. మనకున్న పేరును బట్టో, మనం చర్చుకున్న పేరును బట్టో పరలోక ద్వారాలు తెరపడవు. నీవు క్రీస్తు వలె మార్చబడితేనే నీకు పరలోక ద్వారాలు తెరబడతాయి. ఆ పరలోక ద్వారాలు తెరబడాలి అంటే, నరక ద్వారాలు మూయబడాలి అంటే నువ్వు క్రీస్తు వలె మార్చబడాలి. నువ్వు క్రీస్తు వలె మార్చబడాలి అంటే మనకేం కావాలి? శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ మనకు కావాలి. పరిశుద్ధ మార్గము నడిపించే పరిశుద్ధాత్మ కావాలి. రోమలు చదువుతున్నాం మనము, ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపబడుతున్న వారు దేవుని కుమారులు, కుమారులే వారసులు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంఘమా, మరొకసారి చేస్తున్నాను. ఈరోజు ఒకే శరీరము, ఒకే సంఘము, ఒకే కుటుంబము అయినప్పటికీ ఈ శరీరమందు దురాత్మ ఉన్నదా, అబద్ధమైన ఆత్మ ఉన్నదా, లేకపోతే ఏమంటారు పిరికితనంగా ఆత్మ ఉన్నదా, లేకపోతే బ్రహ్మపరచు ఆత్మ ఉందా, లేకపోతే సత్య స్వరూపైన ఆత్మ ఉందా, దత్తపుత్ర ఆత్మ ఉందా? ఒక్కసారి పరీక్షించు. మీలో ఏముందో అది నాకు తెలియదు, మీకే తెలుసు. సౌలుకి దురాత్మ వచ్చింది, అయినప్పటికీ నాలో దురాత్మ ఉందని సౌలు ఒప్పుకోట్లా. హల్లెలూయా. కారణం ఏంటంటే దురాత్మ భ్రమలోకి నడిపించే సౌలు గారిని. ఈ రాత్రి మనమందరం కూడా ప్రభువా ఆ బ్రహ్మపరచు ఆత్మ నుంచి, ఆ దురాత్మ ఆత్మ నుంచి, ఆ పిరికితనంగా ఆత్మ నుంచి నా శరీర ఆత్మను, నా కుటుంబాన్ని విడిపించు. సత్య స్వరూపైన ఆత్మతో నన్ను నింపు, దత్తపుత్రతో నన్ను నింపు, శక్తియో, ప్రేమయో, ఇంద్రియ నిగ్రహాలను నింపయ్యా అని మనల్ని మనము ఆ దేవునికి అప్పగించుకోవాలి. ఎలా అప్పగించాలంటే ఆపరేషన్ థియేటర్ లోకి వెళుతున్నప్పుడు మన శరీరాన్ని డాక్టర్ గారికి అప్పగిస్తామో అదే ప్రకారంగా పరిశుద్ధాత్మ దేవునికి, వాక్యమైన దేవునికి మన శరీరాన్ని అట్లా మనం అప్పగించాలి. అప్పగించుకున్నామా?
రండి, కళ్ళు మూసుకురండి, మోకరించి దయచేసి. హల్లెలూయా, హల్లెలూయా.